గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1002. ఈరోజు డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ని డిస్కస్ చేసుకునే ముందు 2019 అంటే కరెక్ట్గా 6 years బిఫోర్ ఇదే రోజున పుల్వామాలోని మన సైనికులపైన దాడి జరిగింది కదా. దానిలో ఎంతో మంది సైనికులు మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలనే అర్పించారు. అండ్ వీళ్ళతో పాటు ప్రతిరోజు కూడా ఎంతో మంది సైనికులు మన దేశం కోసం పోరాడుతూ వాళ్ళ ప్రాణాలను అయితే అర్పిస్తున్నారు. సో అటువంటి వారందరినీ కూడా తలుచుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనీ షోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేస్తాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 199 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,939 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 102 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,929 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.45% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.25% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.53% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్లో కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. లార్జ్ క్యాప్ స్పేస్ లో కన్నా ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే చాలా ఎక్కువగానే ప్రెషర్ చూసాం. మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు యుఎస్ విజిట్ లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారు మీటింగ్ అయితే జరగబోతుందని. దీనిలోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మరీ అంత పాజిటివ్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా యుఎస్ పైన ఏ విధంగా అయితే టారిఫ్స్ వేస్తుందో అటువంటి టారిఫ్స్ అంటే మీరు ఏవైతే మా పైన టారిఫ్స్ వేస్తారో సేమ్ టైప్ ఆఫ్ టారిఫ్స్ మేము కూడా వేస్తాం అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఏం జరుగుతుంది, జనరల్లీ మన ఇండియా యుఎస్ కి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ వేస్తుంది కదా, యుఎస్ కూడా దానికి రిటర్న్ లో మన పైన కూడా టారిఫ్స్ వేసే అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కొంత కన్సర్న్స్ అయితే క్రియేట్ అయ్యి దాంతోనే ఎస్పెషల్లీ ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీంతో పాటు కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అది కూడా కనపడుతుంది కదా, దాని వల్ల కూడా మార్కెట్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారి మీటింగ్ లోని కీ హైలైట్స్ మనం చూసినట్లయితే రెండు కంట్రీస్ మధ్యన కూడా సత్సంబంధాలు కంటిన్యూ చేస్తామని అండ్ 2030 కల్లా ఈ రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ ని $500 బిలియన్ వరకు బూస్ట్ చేస్తామని చెప్పి కూడా కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా F-35 జెట్ డీల్ ఏదైతే ఉందో అది త్వరలోనే జరుగుతుందని అండ్ ఇండియా యుఎస్ నుంచి ఆల్రెడీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్పి కామెంట్స్ వచ్చాయి. వీటితో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ గా, టెర్రరిజం రిలేటెడ్ గా, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా బోత్ కంట్రీస్ కలిపి వర్క్ చేస్తాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. బట్ ఎస్పెషల్లీ కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా కీ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. కానీ ఈ మీటింగ్ లోని ఇప్పటి వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. ఫ్యూచర్ లో అంటే ఏమైనా డీల్స్ ఫ్యూచర్ లో క్లోజ్ అవుతాయేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి కదా. రిజల్ట్స్ యాక్చువల్లీ నిన్న మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, వీక్ గా ఉన్నాయి రిజల్ట్స్. కానీ ఆ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత చాలా మంది కామెంట్ సెక్షన్ లోని ఈ నాట్కో ఫార్మా స్టాక్ తో మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు, అసలు ఇష్యూ ఏంటని కూడా అడుగుతున్నారు. మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లోని 2 weeks బిఫోర్ ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని ఎక్స్పర్ట్ అయినటువంటి ఆదిత్య కేమ్కా గారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాం కదా. ఆ ఇంటర్వ్యూ ఎవరైతే చూసుంటారో వాళ్ళకి నాట్కో ఫార్మా రిలేటెడ్ గా క్లియర్ గా ఐడియా వచ్చేసే ఉంటది. దానిలో అన్నయ్య నాట్కో ఫార్మా రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన రెస్పాండ్ అవుతూ క్లియర్ గా నాట్కో ఫార్మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైతే ఆ వీడియో మిస్ అయి ఉంటారో వాళ్ళకి క్లియర్ గా అర్థం అవడానికి అని చెప్పి సింపుల్ గా చెప్తాను చూడండి. ప్రెసెంట్ నాట్కో ఫార్మా వాళ్ళ బాటమ్ లైన్ మీరు చూసారనుకో నియర్లీ 2,000 crores వరకు కూడా వీళ్ళు ప్యాట్ జనరేట్ చేస్తున్నారు. వీళ్ళు జనరేట్ చేస్తున్న ఈ 2,000 crores లో కూడా వీళ్ళకి యుఎస్ లోని రెవెల్మెట్ సేల్స్ నుంచే 1,000 crores వరకు కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ రెవెల్మెట్ నుంచి ప్రెసెంట్ వీళ్ళకి ఇంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది కదా, కానీ ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి అది 10 crores కి తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఆయన క్లియర్ గా షేర్ చేశారు ఆ వీడియోలోని. 1,000 crores ప్రాఫిట్ అంటే వీళ్ళకి వస్తున్న 2,000 crores ప్యాట్ లోని 1,000 crores ఆ డ్రగ్ నుంచే వస్తున్నట్లయితే అది 10 crores కి తగ్గిపోద్దంటే వీళ్ళ బాటమ్ లైన్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది మీరే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ వీళ్ళు జనరేట్ చేస్తున్నటువంటి బాటమ్ లైన్ లో 50% ఇంపాక్ట్ అవబోతుందంటే సో అది ఏ విధంగా ఉండబోతుంది మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అది క్లియర్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ మీరు చూసారనుకోండి, ఆ రిజల్ట్స్ లో క్లియర్ గా అది కనపడుతున్నది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ లోని వీళ్ళకి హై మార్జిన్ జనరేట్ చేసినటువంటి ఈ రివెల్మెట్ నెంబర్స్ ఇంపాక్ట్ అవడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఈ నెంబర్స్ ఇంతలా తగ్గుతాయి అంటే రివెల్మెట్ నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ ఇంతలా తగ్గిందనుకోండి ఏం జరుగుతుంది, ఆబ్వియస్ గా మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. దాంతోనే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ అయితే ఇంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. సో ఎవరైతే నాట్కో ఫార్మా రిలేటెడ్ గా అడుగుతున్నారు అంటే ఇప్పుడు మేము కొనొచ్చా, స్టాక్ కరెక్ట్ అవుతుంది లేదా మేము ఈ స్టాక్ ఉంచుకోవాలా, ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు కదా, వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేసింది అని అనుకుంటున్నాను ఈ ఆన్సర్ తోని. సో ఇటువంటి ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఛానల్ వరకు అంటే ఆ ఎక్స్పర్ట్స్ ని మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం అన్నది చాలా టఫ్. ఎందుకంటే ఒకవేళ పాసిబుల్
పాసిబుల్ అయిందనుకోండి ఈజీగా అందరూ తీసుకొచ్చి చేయగలరు కదా, కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్ థింగ్. వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ని మనకి షేర్ చేస్తారు కాబట్టి అది ఫ్యూచర్ లో మనకి హెల్ప్ఫుల్ అవుతుందని ఇటువంటి ఇంటర్వ్యూస్ అవి మన ఛానల్లో చేస్తుంటాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇటువంటి ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ ని కనుక మిస్ అవుతున్నట్లయితే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు ఒక సెక్టర్ రిలేటెడ్ గా వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు చాలా నాలెడ్జ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఒకవేళ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీకు ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అండ్ రిస్క్స్ రిలేటెడ్ గా క్లియర్ కట్ గా ఈ వీడియో చూసినట్లయితే అర్థమైపోతాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ముంబైకి చెందినటువంటి న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఈ రిస్ట్రిక్షన్స్ విధించడంతో నెక్స్ట్ 6 months వరకు ఈ బ్యాంక్ ఫ్రెష్ గా లోన్స్ ఇష్యూ చేయడం గానీ లేదా కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం గానీ అండ్ అంతే కాకుండా ఈ బ్యాంక్ లో ఆల్రెడీ డబ్బులు ఎవరైతే డిపాజిట్ చేసి ఉంటారో వాళ్ళకి విత్డ్రాల్స్ ఇవ్వడం కూడా ఆర్బీఐ నిలిపివేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి లిక్విడిటీ పొజిషన్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ తోనే ఈ బ్యాంక్ పైన ఆర్బీఐ అయితే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధించింది. ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర నుంచి ఈ బ్యాంక్ పైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ వచ్చాయో వెంటనే ముంబైలో ఈ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసినటువంటి కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కంగారు పడి ఈ బ్యాంక్ కి చెందినటువంటి బ్రాంచెస్ దగ్గరికి వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అది ఈ రోజు ప్రయత్నించడం జరిగింది. కాకపోతే ఆ విత్డ్రాల్స్ కి నెక్స్ట్ 6 months వరకు అలో లేదు కాబట్టి బ్యాంక్ ఇప్పుడు ఏమీ చేయలేదు. కాకపోతే ఆర్బీఐ ఏం చెప్తుందంటే కస్టమర్స్ కంప్లీట్ గా నష్టపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ బ్యాంక్ పైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధించామని ఈ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ కంప్లీట్ అంటే బుక్స్ అవి వెరిఫై చేయడం ఇటువంటివన్నీ ఆర్బీఐ చేస్తుంది కదా. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నటువంటి డిసిషన్ ఆర్బీఐ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే డిపాజిటర్స్ అయితే మరీ అంత కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా డిఎస్సిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది కదా. దీనివల్ల 5 lakh rupees వరకు ఏవైతే ఈ బ్యాంక్ లో డిపాజిట్స్ చేసుంటారో ఆ డిపాజిట్స్ పైన ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది కాబట్టి అప్ టు 5 lakh వరకు దాన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని ఆర్బీఐ చెప్తుంది. కాకపోతే డిపాజిటర్స్ ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి డిఎస్సిజిసికి సబ్మిట్ చేసుకున్నారనుకోండి అది ఆర్బీఐ చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఈ 5 lakhs rupees వరకు కూడా డబ్బులు వెనక్కి వస్తాయి. ఇటువంటి చిన్న చిన్న బ్యాంక్స్ కావచ్చు లేదా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇటువంటివి ఉంటాయి కదా వాటిలో జరిగేటువంటి అవకతవకలు బయటపడడానికి చాలా టైం పడుతుంది. అది నార్మల్ పీపుల్ కి తెలియడం కూడా చాలా కష్టం. కానీ వన్స్ బయటపడే టైంకి ఆ బ్యాంక్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోద్ది. ఈవెన్ ఎస్ బ్యాంక్ కేసులో కూడా మనం అదే చూసాం కదా. కాకపోతే ఎస్ బ్యాంక్ పరిస్థితి అలా జరిగినా కూడా ఆ టైంలో ఎస్ బ్యాంక్ కొలాప్స్ అవ్వకుండా అండ్ ఇన్వెస్టర్స్ నష్టపోకుండా ఆర్బీఐ అయితే స్టెప్స్ తీసుకుని ఎస్ బ్యాంక్ అయితే బతికించగలిగింది. ఇప్పుడు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క కస్టమర్స్ కూడా నష్టపోకుండా ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కమింగ్ టు ద ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మనకి చూడండి కొన్ని రోజులకు ఒకసారి డిఫరెంట్ టేస్ట్లు అంటే డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో దానికి రీజన్ ఏంటంటే మన నాలిక మీద ఉన్నటువంటి టేస్టీ బడ్స్ చేంజ్ అవడం అనమాట. కొన్నిసార్లు మనకి స్వీట్స్ తినాలనిపిస్తాయి, కొన్నిసార్లు మనకి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ అనిపిస్తాయి కదా. దానికి రీజన్ మన టంగ్ పైన ఉన్నటువంటి ఈ టేస్టీ బడ్స్ చేంజ్ అవడమే. సో ఈ టేస్టీ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో అదంతని చెప్పి లాస్ట్ వీక్ లోనే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. దాని ఆన్సర్ 2 weeks. సో ఎవ్రీ 2 weeks కి మన టంగ్ పైన ఉన్నటువంటి ఈ టేస్టీ బడ్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి. ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మన బాడీలోని స్కెలిటన్ ఉంటుంది కదా అంటే మన బోన్స్ ఓవరాల్ గా. సో ఈ స్కెలిటన్ కొన్ని సంవత్సరాల్లోని కంప్లీట్ గా రిప్లేస్ అవుద్ది మన బాడీలో. అంటే బోన్స్ పెరగడం వల్ల అది ఎన్ని ఇయర్స్ లో రిప్లేస్ అవుద్ది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర నుంచి 2 new ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వాల్యూ 1200 crores పైనే. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు సోలార్ పీవీ మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సప్లైస్ అన్నవి వీళ్ళు 2025 April నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్ విన్నారో ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళకి కాంటినమ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 40 megawatt బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది వారి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ రైల్వే వేగన్స్, కోచెస్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి టెక్స్మాకో రైల్ వాళ్ళు ట్రినిటీ రైల్ అనేటువంటి ఒక కంపెనీతోని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ రెండు కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అన్ని యూజ్ చేయడం ద్వారా మన ఇండియన్ మార్కెట్ తో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ లోని ఈ రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో దాన్ని అయితే క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని టెక్స్మాకో రైల్ వాళ్ళు చూసుకోబోతున్నట్లయితే ట్రినిటీ రైల్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వాళ్ళ సర్వీసెస్ ని అందించనున్నారు. ఓవరాల్ గా దీని ద్వారా గ్లోబల్ ఈ సెక్టర్ లో పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళిద్దరూ కలిపి క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇది లాంగ్ టర్మ్ లోని టెక్స్మాకో రైల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన దగ్గర నుంచి వేరియస్ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఈ ఏఐ రావడంతో వేరియస్ ఇండస్ట్రీస్ లోని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అంటే హ్యూమన్స్ చేసేటువంటి కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్ ని ఏఐ తోని రిప్లేస్ చేయడానికి వేరియస్ కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయి. దీని ద్వారా వాళ్ళకి కాస్ట్ తగ్గడమే కాకుండా హ్యూమన్స్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఎర్రర్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఏఐతో ఇటువంటి ఎర్రర్ జరిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వేరియస్ ఇండస్ట్రీస్ లోని ఏఐ యూజ్ చేయడం అన్నది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఏఐ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చింది. మెయిన్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీపీఓ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల బీపీఓ ఇండస్ట్రీలోని చాలా వరకు జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. 2024 నాటికి ఈ బీపీఓ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ క్యాప్ $300 బిలియన్. ఇది 2030 నాటికి $525 బిలియన్ కి ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ సెక్టర్ లోని మాన్యువల్ బీపీఓ వర్క్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసినట్లయితే వర్క్ చాలా యాక్యురేట్ గా ఉండడంతో పాటు ఇది కంపెనీస్ కి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా మారబోతున్నట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ మీరు చూసినట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా బీపీఓ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటూ వస్తున్నాయి. కానీ వన్స్ ఈ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి బీపీఓ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని రీప్లేస్ చేసినట్లయితే వాళ్ళు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో ఆ స్పెండింగ్స్ అయితే డ్రాస్టిక్ గా తగ్గుతాయని, అండ్ ఈ సెగ్మెంట్ లోని ఎర్రర్స్ కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు ఆర్టికల్ లోని పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల బీపీఓ ఇండస్ట్రీ గనక ఈ లెవెల్లో ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఈ సెక్టర్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ పైన అయితే భారీగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సెక్టర్ నష్టపోయింది అనుకోండి, జనరల్ ఏం జరుగుతుంది, ఈ సెక్టర్ లో జాబ్స్ చేసేటువంటి పీపుల్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీపీఓ ఇండస్ట్రీ పైన ఈ ఇంపాక్ట్ కనుక పడినట్లయితే దానివల్ల లిస్టెడ్ స్పేస్ లోని ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లాంటి కంపెనీకి అది మనం నెగిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్, అంటే ప్రెసెంట్ మనం చూసాం అనుకోండి, కంపెనీస్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోని ట్రేడ్ అవుతుంటాయి. సో అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా అని చెప్పి ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేసేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ఇంపాక్ట్ కనుక ఇండస్ట్రీ మీద పడింది అనుకోండి, దానివల్ల వీళ్ళ బిజినెస్ ని కోల్పోతారు. కాబట్టి అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం అయితే నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఈ ఇంపాక్ట్ ఎంతలా పడుతుంది అన్నది మనకి మరికొన్నాళ్ళలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీసీ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్, అదే ఐటీసీ హోటల్స్ ని డీమర్జ్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఐటీసీలోని స్టాక్స్ ఉన్నాయో వాళ్ళకి ఐటీసీ హోటల్ స్టాక్స్ కూడా అలొకేట్ అయ్యాయి. ఐటీసీ హోటల్స్ బిజినెస్ డీమర్జ్ అవ్వక ముందు ఐటీసీలోని బ్యాట్ అంటే బ్రిటిష్ అమెరికన్ టొబాకో వాళ్ళకి స్టేక్ ఉండేది. దీంతో ఈ డీమర్జర్ లో భాగంగా వాళ్ళకి ఐటీసీ హోటల్ స్టాక్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. ఈ బ్రిటిష్ అమెరికా టొబాకో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు మెయిన్లీ టొబాకో ఫోకస్డ్ బిజినెస్ చేస్తుంటారు కదా, దాంతో వాళ్ళకి హోటల్ బిజినెస్ పైన అయితే ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అనేది లేదు. రీసెంట్ గా బ్రిటిష్ అమెరికా టెలికాం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి కాన్ కాల్ లో కూడా వాళ్ళ దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. వీళ్ళకైతే ఇండియాలో ఉన్నటువంటి హోటల్ బిజినెస్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదని, దాంతో ఐటీసీ హోటల్లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ఏదైతే ఉందో దాన్ని రైట్ టైం చూసి సెల్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఐటీసీ హోటల్స్ లోని వీళ్ళకి నియర్లీ 15.3% స్టేక్ ఉన్నది. సో ఇంత స్టేక్ ను ఒకవేళ వీళ్ళు డైవర్స్ చేశారనుకోండి, ఆ టైంలోని ఐటీసీ హోటల్ స్టాక్ లోని మనం భారీగా ప్రెషర్ చూసే అవకాశం ఉంది. ప్రీవియస్ గా ఒకసారి వీళ్ళు ఐటీసీలో కూడా వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టేక్ లో కొంత స్టేక్ ని డైవర్స్ చేశారు. ఇప్పుడు ఐటీసీ హోటల్ స్టాక్ ను కూడా వీళ్ళు సెల్ చేశారనుకోండి ఇంత మొత్తంలో, దానివల్ల ఐటీసీ హోటల్ స్టాక్ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దీంతో పాటుగా చాలా లార్జ్ క్యాప్ ఫండ్స్ వాటికి కూడా ఐటీసీ హోటల్ స్టాక్ అలాట్ అయి ఉంటుంది కదా, అవి కూడా సెల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా సెల్ చేసినట్లయితే మాత్రం ఐటీసీ హోటల్ స్టాక్ లో మనం మరికొన్నాళ్ళు ప్రెషర్ చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఐటీసీ హోటల్స్ వాళ్ళకి మంచి హోటల్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు చేసేటువంటి బిజినెస్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి అండ్ అలాగే బ్యాట్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉన్నది కదా త్వరలోని, దానివల్ల కొంతవరకు స్టాక్ తోని జాగ్రత్తగా ఉండి మరి కొంత కరెక్ట్ అయింది అనుకోండి వీళ్ళు సెల్ చేసిన తర్వాత, అప్పుడు వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకుని ఒకవేళ కంఫర్ట్ ఉండి హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ టైంలో అక్వైర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కొన్నాళ్ళు ఐటీసీ హోటల్ స్టాక్ తో మాత్రం జాగ్రత్తగా ఉండడం బెటర్. నెక్స్ట్ టెలికాం స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ టెలికాం కంపెనీస్ గవర్నమెంట్ కి ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి కదా, ఈ ఏజీఆర్ డ్యూస్ క్యాలిక్యులేషన్ లోని తప్పులు ఉన్నాయని చెప్పి వీళ్ళు సుప్రీం కోర్టులోని ప్లీ
ఫైల్ చేయడం జరిగింది. ఫైనల్లీ సుప్రీంకోర్టు ఈ రోజు వాదనలు విన్న తర్వాత ఈ టెలికాం కంపెనీస్ ఫైల్ చేసినటువంటి ఈ ప్లీన్ అయితే కొట్టివేయడం జరిగింది. నా సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసేసింది కాబట్టి వీళ్ళ ఏజీఆర్ డ్యూస్ క్యాలిక్యులేషన్ లో ఎటువంటి ఎర్రర్స్ లేనట్లే. సో టోటల్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు పే చేయవలసి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా టెలికాం కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ ఐడియా కావచ్చు, వీటితో పాటు ఇండస్ టవర్స్, ఇవన్నీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం నెగిటివ్ గా చూడొచ్చు. అందరికన్నా వోడాఫోన్ రిలేటెడ్ గానే ఇది బిగ్ నెగిటివ్ న్యూస్. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా ఆల్రెడీ ఫండ్ రేస్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్ వాళ్ళ రెగ్యులర్ ఆపరేషన్స్ కి కూడా వాళ్ళకి ఫండ్ కావాలి. అండ్ అంతేకాకుండా 5G ఎక్స్పాన్షన్ జరగాలన్నా కూడా వాళ్ళకి చాలా ఫండ్ అవసరం ఉన్నది. నువ్వు ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా వాళ్ళకి కొంత రిలీఫ్ రావచ్చు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినా వీళ్ళకైతే ఎటువంటి రిలీఫ్ రాలేదు. కాబట్టి మెయిన్లీ ఇది వోడాఫోన్ ఐడియా పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా కూడా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ ఐటీసీ వాళ్ళు ఎంటీఆర్ ఫుడ్స్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి ప్రమోటర్ గ్రూప్ కంపెనీతోని డిస్కషన్స్ లో ఉన్నారని, అండ్ ఈ బిజినెస్ ని వీళ్ళు నియర్లీ $1.4 బిలియన్ కి అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మింట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఎంటీఆర్ ఫుడ్స్ ని కానీ వీళ్ళు అక్వైర్ చేశారనుకోండి, జనరల్లీ ఎంటీఆర్ ఫుడ్స్ కి సౌతర్న్ మార్కెట్ లోని చాలా మంచి ప్రెజెన్స్ ఉన్నది. సో ఎంటీఆర్ ఫుడ్స్ ని అక్వైర్ చేసినట్లయితే సౌతర్న్ మార్కెట్ లోని ఐటీసీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇది ఐటీసీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నో ఇది మింట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీని రిలేటెడ్ గా ఐటీసీ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఈ జనవరి మంత్ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ లో ఫాల్ చూస్తున్నాం కదా. ఈ మార్కెట్ ఫాల్ లో ఈ జాన్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఎక్కువగా బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ అండ్ వీటితో పాటు ఫార్మా స్టాక్స్ ని కూడా అక్వైర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని కొన్నది అండ్ కంప్లీట్ గా ఏ స్టాక్స్ ని ఎగ్జిట్ అయింది అన్నది. ఫ్రెష్ గా కొన్ని స్టాక్స్ లో చూసినట్లయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, దాల్మియా భారత్, దీపక్ ఫెర్ట్ అండ్ గుజరాత్ గ్యాస్ లాంటి స్టాక్స్ ని కొన్నట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అదానీ విల్మర్, వినతి ఆర్గానిక్స్ అండ్ వాల్టాస్ లాంటి స్టాక్స్ ని కొన్నారు. అండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు గ్లోబల్ హెల్త్, అదానీ పోర్ట్ అండ్ సువెన్ ఫార్మాసిటికల్స్ లాంటి స్టాక్స్ ని కొనడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏఎంసీ కొత్తగా ఏ స్టాక్స్ ని కొన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఏఎంసీ కంప్లీట్ గా ఏ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయింది అన్నది కూడా మీరు ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే ప్రెసెంట్ బ్యాంక్స్ అండ్ అలాగే హెల్త్ కేర్ సెక్టర్ లో ఉండేటువంటి వేరియస్ కంపెనీస్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ వీటికి ఆపర్చునిటీ కూడా కనబడుతున్నది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసినట్లయితే మీకు ఇందులోని అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉన్నటువంటి స్టాక్స్ అయితే దొరికేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ స్టాక్స్ రిలేటెడ్ ఎవరైతే ఇండివిజువల్ గా వర్క్ చేసుకోలేరో వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా బెటర్. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి నియర్లీ 60 crores వర్త్ ఆర్డర్స్ ని విన్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 2025 జూన్ 15 కల్లా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఈ కొత్తగా వచ్చినటువంటి 60 crores ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫిబ్రవరి 14 నాటికి వీళ్ళ దగ్గర 175 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. సో వీళ్ళు ఏదైతే కొత్త ఆర్డర్ ని విన్నారో ఇది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు కొత్తగా 851 crores వర్త్ ఆర్డర్స్ ని విన్నారు. దీనిలో వీళ్ళకి 776 crores వర్త్ ఆర్డర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు దాని అసోసియేటెడ్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 75 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా న్యూ మోతీబాగ్ జీపీఆర్ఏ కాంప్లెక్స్ కి వీళ్ళు మెయింటెనెన్స్ వర్క్స్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి చెందిన అహ్మదాబాద్ చాన్గోదర్ టాపికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 14th మధ్యన జనరల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ అయితే ముగిసిందని అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన జైడస్ లైఫ్ సైన్సెస్ గ్లోబల్ ఎఫ్జెడి వాళ్ళు జుహాయ్ బిహాయ్ బయోటెక్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్, సప్లై అండ్ కమర్షియలైజేషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ బిహాయ్ బయోటెక్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి 2 ప్రొడక్ట్స్ కి యుఎస్ మార్కెట్ లోని కమర్షియలైజేషన్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీని జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు తీసుకోబోతున్నారు. సో ఈ ప్రొడక్ట్స్ అక్కడ కమర్షియలైజ్ చేయడం ద్వారా యుఎస్ మార్కెట్ లోని ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి ఇండోనేషియా ఆపరేషన్స్ కూడా ఉన్నాయి కదా. ఇది వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఇండోనేషియా ఆపరేషన్స్ ని వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ ఇండోనేషియాలో వీళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా గ్రో చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ తోని వీళ్ళ బిజినెస్ అయితే అంతలా గ్రో అవ్వలేదని, సో దాంతో ఇప్పుడు ఈ ఇండోనేషియన్ బిజినెస్ ని కంప్లీట్ గా డైవర్స్
చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా, దీనిలో భాగంగా ఒమేగా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ పీటీవై లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన బర్జర్ పెయింట్ సింగపూర్ పీటీ లిమిటెడ్ వాళ్ళకి ఈ ఇండోనేషియా బిజినెస్ ని సెల్ చేయడానికి అని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఇండోనేషియా బిజినెస్ ని వీళ్ళు 48 crores కి సెల్ చేయనున్నారు. అండ్ ఇండోనేషియా బిజినెస్ ని డైవర్స్ చేయడం ద్వారా వీళ్ళ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ లోని అప్రాక్సిమేట్లీ 90 crores వరకు లాస్ కనపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ బిజినెస్ ని డైవర్స్ చేయడం వల్ల ఇనిషియల్ గా వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ ఉన్నా కూడా ఈ బిజినెస్ ని గ్రో చేయడానికి అని చెప్పి వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ బిజినెస్ గ్రో అవ్వట్లేదు కదా. అన్నెస్లీ దాన్ని పట్టుకుని కూర్చునే కన్నా ఈ బిజినెస్ ని ఏదైతే వీళ్ళు డైవర్స్ చేసేస్తున్నారో దాని ద్వారా ఓవరాల్ గా కంపెనీ పైన పడుతున్నటువంటి ప్రెషర్ అన్నది లాంగ్ టర్మ్ లో తగ్గుతుంది కాబట్టి అది ఏషియన్ పెయింట్స్ కి కొంతవరకు రిలీఫ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి క్యాపసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎన్బిసిసి వాళ్ళ దగ్గర నుంచి 1320 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా నోయిడాలో మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కి వీళ్ళు ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా 2 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది కెపాసిటీ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళు బీటీడబ్ల్యూ అట్లాంటా ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లోని 90% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను హైయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. టోటల్ గా ఈ కంపెనీలో 90% స్టేక్ ని వీళ్ళు 165 crores కి అక్వైర్ చేయనున్నారు. అండ్ వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి బీటీడబ్ల్యూ ఇండియా బిజినెస్ లోని వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ దగ్గర 12,000 MVA మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉన్నది. ఈ కంపెనీలోని 90% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా సీజీ పవర్ వాళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్ గా దీని ద్వారా మార్కెట్ లోని ఈ సెక్టర్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ఇది సీజీ పవర్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. ఈరో నీర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఎబిటాలో ఈరో నీర్ లో 40% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 41% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఈరో నీర్ లో 51% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 49% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఈరో నీర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఫినాలిక్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ ఫినాలిక్స్ బిజినెస్ రెవెన్యూస్ లో ఈరో నీర్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 5% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బోత్ సెగ్మెంట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. ఈ రెండు సెగ్మెంట్స్ కూడా ఇంపాక్ట్ అవడంతో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫినాలిక్ బిజినెస్ మార్జిన్స్ బాగా ఇంపాక్ట్ అయ్యాయి కదా, దానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ క్వార్టర్ లోని ఇన్పుట్ ప్రైజెస్ పెరిగాయని, దీంతో పాటుగా వీళ్ళ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా ప్లాంట్ షట్ డౌన్ ఏదైతే ఉన్నదో దాని వల్ల కూడా వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్టివిటీ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా కంపెనీ అయితే వర్క్ చేస్తున్నదని, అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 4 న్యూ ప్రొడక్ట్స్ ని కూడా కమిషన్ చేసినట్టుగా, అండ్ వీటి రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ కూడా ఉన్నాయని, కాస్ట్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వేరియస్ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా, వీటన్నిటి వలన Q4 నుంచి వీళ్ళ నెంబర్స్ లో అయితే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ నెంబర్స్ బాగా ఇంపాక్ట్ అవడంతో స్టాక్ లో అయితే ఈ రోజు ప్రెషర్ చూసాం. సో వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా Q4 నుంచి వీళ్ళ నెంబర్స్ లో ఏమైనా రికవరీ కనపడుతుందేమో చూడాలి. నెక్స్ట్ గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 212 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 248 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 315 crores కి పెరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లో వీళ్ళ సిగరెట్స్, టొబాకో అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ వీళ్ళకి ఈ సెగ్మెంట్ నుంచే హైయెస్ట్ కంట్రిబ్యూషన్ కూడా వస్తుంది. సో ఈ సెగ్మెంట్ బిజినెస్ లో ఇంత గ్రోత్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సెన్కో గోల్డ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను, ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనం చూస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 55.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోనైతే ఏకంగా 69% పైనే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అయితే వీళ్ళ నెంబర్స్ బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఈ నెంబర్స్ ఇంతలా ఇంపాక్ట్ అవడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 10.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 0.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా
క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 39.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని 8.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ ఎక్స్పెన్సెస్ అవి తగ్గడంతో బాటమ్ లైన్ లో అయితే డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 633 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 948 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 984 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఎందుకు తగ్గాయంటే మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇన్వెంటరీ చార్జెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ వచ్చి యాడ్ అయింది. దాంతోనే ఈ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.